నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. ఆన్లైన్ ద్వారా నగదు బదిలీలపైన కువైట్లోని ఎక్స్చేంజ్ కంపెనీలు నిబంధనలు కఠినతరం చేశాయి. కొన్ని సంస్థలు డిజిటల్ యాప్ ద్వారా రోజువారీగా బదిలీ చేసే మొత్తాన్ని 2500 దినార్లకు తగ్గించాయి. గతంలో కొన్ని కంపెనీలలో ఈ పరిమితి 10,000 దినార్ల వరకు ఉండేది. ఈ కొత్త నిబంధనలు కువైట్ పౌరులతో పాటు ప్రవాసులకు వర్తిస్తాయి. ఆర్థిక లావాదేవీలపైన పర్యవేక్షణను బలోపేతం చేయడం, మోసాలను అరికట్టడం, అక్రమ లావాదేవీల కోసం డిజిటల్ మార్గాలను దుర్వినియోగం చేయకుండా చూడటం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు. కొన్ని ఎక్స్చేంజ్ సంస్థలు రోజువారీ ఆన్లైన్ నగదు బదిలీ పరిమితిని 3,000 దినార్లుగా నిర్ణయించాయి. అలాగే 2,500 దినార్లకు మించి పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ చేయాలనుకునే కస్టమర్లు బ్యాంక్ స్టేట్మెంట్ లేదా డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో నిరూపించే పత్రాలు సమర్పించాల్సి రావచ్చు. కస్టమర్ ప్రకటించిన ఆదాయం, ఆర్థిక ప్రొఫైలుకు అనుగుణంగా లావాదేవీ మొత్తం ఉన్నప్పుడే అధిక పరిమితికి అనుమతించే అవకాశం ఉంది. ఆన్లైన్ లావాదేవీలను అదనపు ధృవీకరణ ప్రక్రియలను కూడా ఎక్స్చేంజ్ కంపెనీలు అమలు చేస్తూ ఉన్నాయి. ఇందులో మై ఐడెంటిటీ ద్వారా గుర్తింపు నిర్ధారణతో పాటు ఇతర భద్రతా తనిఖీలు ఉంటాయి. ఆర్థిక యాప్లను లక్ష్యం చేసుకొని హ్యాకర్లు ఖాతాల్లోకి అనాధికారికంగా ప్రవేశించి కస్టమర్లకు తెలియకుండానే డబ్బు బదిలీ చేస్తున్న ఘటనలు పెరిగిపోతూ ఉన్న నేపథ్యంలో ఈ కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఎక్స్చేంజ్ సంస్థల బ్రాంచీలలో నేరుగా చేసే లావాదేవీల విషయంలో సిబ్బంది కస్టమర్ గుర్తింపు, డబ్బు ఎందుకు బదిలీ చేస్తూ ఉన్నాడని తెలుసుకోవడం, అవసరమైన పత్రాలను పరిశీలించే అవకాశం ఉంటుంది. దీంతో అనాధికారిక లావాదేవీల ముప్పు తగ్గుతుందని చెప్పేసి కువైట్ సెంట్రల్ బ్యాంకు గతంలోనే ఒక్కో కస్టమర్ రోజువారీ నగదు లావాదేవీ పరిమితిని 3,000 దినార్ల నుంచి 1,000 కువైట్ దినార్లకు తగ్గించింది. కరెన్సీ కొనుగోలు, విక్రయం వంటి లావాదేవీలు ఈ పరిమితి వర్తిస్తుంది. అదేవిధంగా కొన్ని ఎక్స్చేంజ్ సంస్థలు 3,000 దినార్లకు మించిన బదిలీలకు బ్యాంక్ స్టేట్మెంట్ తప్పనిసరి చేస్తూ ఉన్నాయి. మరికొన్ని సంస్థలు 1,500 దినార్లకు దాటిన లావాదేవీలకు ఈ పత్రాలు కోరుతూ ఉన్నాయి. ప్రస్తుతం కువైట్లో కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ఎవరైనా భారతీయులు 3,000 దినార్ల కంటే ఎక్కువ, 2,500 దినార్ల కంటే ఎక్కువ డబ్బు పంపించాలంటే కానీ తగిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.